బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఈ వారం మన గెస్ట్ 2022 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు హేమలత గారు, డిఎస్పీ ఆదోని, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మదనపల్లి జిల్లా చెందిన హేమలత గారు ప్రస్తుతం ఒకప్పుడు కర్నూలు జిల్లా, ఇప్పుడు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలో డిఎస్పీగా పనిచేస్తున్నారు. మేడం నమస్తే అండి. నమస్తే. హేమలత గారికి బై ఛాన్సా బై చాయిస్ యూనిఫామ్? యాక్చువల్గా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఉండేదండి. బీటెక్ స్టార్ట్ అయినప్పటి నుంచి దీని మీదే సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను నేను, సాఫ్ట్వేర్ చేస్తూ. అమ్మా నాన్న ఏం చేస్తుంటారండి? మీ నాన్నగారు జాబ్ అది? మా నాన్నగారికి టిఫిన్ సెంటర్ ఉండేదండి, ఇప్పుడు లేదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండేది మదనపల్లిలో, హరి ఫాస్ట్ ఫుడ్స్ అని. మదనపల్లిలో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉంది, ఇప్పటికీ ఉంది. మా రిలేటివ్సే దాన్ని చేస్తున్నారు. కానీ మా ఫాదర్ ఇంకా ఈ డిసీజెస్ వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోవడం వల్ల దాన్ని ఆపేసి వాళ్ళకి ఇచ్చేశారు. ఒక 25 years కంటిన్యూస్ గా చేశారండి. మా మదర్ కూడా మా ఫాదర్ కి హెల్ప్ చేసేవాళ్ళు. మా ఫాదర్ అండ్ మదర్ ఆక్యుపేషన్ అదే. అంటే వాళ్ళు టిఫిన్ సెంటర్ నడిపిన పిల్లలు మాత్రం బాగా చదివించారు. అంటే మా ఫాదర్ కూడా డిప్లొమా సివిల్ ఇంజనీర్ చేశారు. కాకపోతే జాబ్ సరిగ్గా లేనందువల్ల 95 ఆ టైంలో మా తాత అదే మా గ్రాండ్ పేరెంట్స్ స్టార్ట్ చేసిన టిఫిన్ సెంటర్ ని మా ఫాదర్ కంటిన్యూ చేశారు. వాళ్ళు అందులోనే కంటిన్యూ అయిపోయారు. 10th వరకు మదనపల్లి, 10th వరకు మదనపల్లి, ఇంటర్ తిరుపతి, మళ్ళీ బీటెక్ మదనపల్లిలోనే చేశానండి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. బీటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ వెళ్ళకుండా ఇటువైపు ఎందుకు వచ్చారు? ఫస్ట్ అంటే మా రిలేటివ్స్ లో ఒకరు IRS గా సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ కూడా. మిథున్ అని మా రిలేటివ్స్ అవుతారు. ఆయన IRS గా 2017 బ్యాచ్ సెలెక్ట్ అయ్యారు. ఆయన ప్రిపరేషన్ లో ఉన్నప్పటి నుంచి నాకు మోటివేషన్ అన్నమాట, మనం కూడా ఇటు సైడ్ వెళ్ళాలి అని. సో అదే దీని మీదే నేను బీటెక్ అయిపోగానే కోచింగ్ కి హైదరాబాద్కి వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాశాను, అది ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. తర్వాత మా ఫాదర్ ఇంకా దీనికే వెళ్ళు అని చెప్పడంతో హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాను. అది కోచింగ్ కంప్లీట్ అవ్వగానే కోవిడ్ టైంలో ఇంటికి రావాల్సి వచ్చింది. అప్పుడు నేను మళ్ళీ నా సాఫ్ట్వేర్ కెరీర్ని స్టార్ట్ చేశాను. అది చేస్తూ ఇది ఎగ్జామ్స్ రాశాను అనమాట. సివిల్స్ రాశాను, సివిల్స్ ఒక 2 times రాశాను. ప్రిలిమ్స్ స్టార్టింగ్ లో ఇంకా కోచింగ్ లో ఉన్నప్పుడే, తర్వాత ఇది Group 1 రాశాను. ఎందుకంటే సివిల్స్ వచ్చి పెట్టారు ఇంకా వాళ్ళు రాస్తున్నారు కూడా? రాయాలండి, ఈ ఇయర్ రాయాలి. ఈ జాబ్ వచ్చినప్పటి నుంచి అప్లై చేయలేదు, ఈ ఇయర్ రాయాలని ఉన్నాను. సెలెక్ట్ అయ్యారు Group 1 లో. సెలెక్ట్ అవ్వని ఫాదర్ వాళ్ళందరూ ఏమన్నా పాసింగ్ అవుట్ పీరియడ్కి వచ్చారా? వచ్చారండి. మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా జనరేషన్లో నేనే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డిఎస్పీ అనేది నేను నా 3rd ఆప్షన్గా పెట్టుకున్నాను. సో యాజ్ పర్ మార్క్స్ ఇది డిఎస్పీగా వచ్చింది. నేను ఫస్ట్ ఏదో ఒకటి రావాలి, ఒక గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకున్నాను. మీ నాన్నగారు హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఊర్లో ఫ్రెండ్స్, బంధువులు ఒక చిన్న చూపు చూస్తారు. టిఫిన్ సెంటర్ వాళ్ళ పిల్లలు ఇంత స్థాయికి వచ్చారా అని ఆనందపడేవాళ్ళు ఉంటారు, ఈర్ష్యపడేవాళ్ళు ఉంటారు. అవును. ఈ రెండిట్లో ఎవరు ఎక్కువగా? చాలా మంది అంటే పైకి చూపించకపోయినా ఇప్పటికి ఒక రకమైన ఒక ఈర్ష అనేది కనిపిస్తుంది, వీళ్ళు ఇంత వెళ్ళిపోయినారా అని. ఎందుకంటే ఆ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు చాలా అవమానాలు పడ్డాను అనమాట. నేను ఏమొస్తుంది, వీళ్ళకేం రాదు ఒకటి చెప్పండి అని చాలా అవమానంగా మాట్లాడేవాళ్ళు. ఏ ఫంక్షన్స్ కి కూడా అటెండ్ అవ్వలేకపోయేదాన్ని. నేను అటెండ్ అయ్యి వాళ్ళ అనే క్వశ్చన్స్ కి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి సమాధానం చెప్పలేక నేను ఏ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వడమే మానేశాను అనమాట. అయ్యో, ఏమడిగారండి? ఇంకా రాలేదా జాబ్, ఇంకెన్ని రోజులు చదువుకుంటావు, ఇంకెన్ని రోజులకు వస్తుంది, మా పిల్లలంతా బాగా సెటిల్ అయిపోయినారు అని అలా మాట్లాడేవాళ్ళు అనమాట. వీళ్ళందరి క్వశ్చన్స్ కి ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టే అయింది ఇది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా రిలేటివ్స్ తో పోల్చుకుంటే మా వెల్ విషర్సే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా డాడీ ఫ్రెండ్స్ కానీ, హోటల్ కస్టమర్స్ కానీ. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అమ్మాయి ఈ రోజు డిఎస్పీ అయిందని చాలా మంది గర్వంగా చెప్పుకుంటారు. మదనపల్లిలో మా ఫాదర్ కస్టమర్సే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బంధువుల కన్నా. ఓకే, ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారండి?
అనంతపురం. అనంతపూర్ పీటీసీలోనే 1 year ట్రైనింగ్, తర్వాత నెల్లూరులో ప్రాక్టికల్ ట్రైనింగ్. కానీ ట్రైనింగ్ లో మీరు ఇంతవరకు మదనపల్లి కాలేజీలో చదువుకోవడం ఇన్సైడ్ ఉంటది, అవుట్ సైడ్ మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదు, అంటే అలవాటు ఉండేది కాదు. మరి ట్రైనింగ్ లో ఈ ఫిజికల్ ట్రైనింగ్ అప్పుడు కానీ రన్నింగ్ లో కానీ ఇబ్బంది ఏమైనా వచ్చాయా మీకు? స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది పడేదానండి, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అసలు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ లేదు. ఫస్ట్ టైం ట్రైనింగ్ లో రన్నింగ్ చేయడం అనమాట. ఫస్ట్ లో కొద్దిగా ఇబ్బంది పడ్డాను, బట్ అయితే మా ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళ గైడెన్స్ వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను లాస్ట్ కి. కానీ అమ్మాయిలు పోలీసు యూనిఫామ్ పనికిరారు కొంతమంది, అందరికి అనుకోరు, కొంతమంది చాలా ఇబ్బందులు ఉంటాయి, నైట్ టైం డ్యూటీలు అని వేరే ఇష్యూస్ వస్తాయని కొంత అపోహ ఉంది. అవన్నీ మీరు ఎదుర్కొన్నారా, లేదు ఇందులోకి వచ్చాక అవన్నీ తూచు అనుకున్నారా? అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవండి, ఎందుకంటే ఈ ర్యాంక్ లో ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఒక పిఎస్ఓ ఉంటారు, నైట్ తిరిగినప్పుడు కానీ ఏదైనా ఇష్యూ ఏమి ఉండదు. మనకి ఎప్పుడుగా మనకి మెయిన్ ఏమంటే ఏదైనా ఒక క్రౌడ్ లో వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా మనకి చుట్టూ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అది ఇది పనికిరాదు అనుకోవడం ఒక మిస్నామర్ అనే చెప్పాలి. ఇప్పుడు వచ్చే ముందు ఎవరైనా వెనక్కి లాగారా? అంటే ఇది అమ్మాయిలకు వచ్చే కొద్ది కష్టమే ఈ ఫీల్డ్ వర్క్ అని చెప్పారు, బట్ అయితే నాకైతే అలా ఏం అనిపించట్లేదు. ఓకే, అనంతపురం ట్రైనింగ్ అయిన తర్వాత మీరు నెల్లూరు ప్రాక్టికల్ ట్రైనింగ్, నెల్లూరులో ఎస్ఐ సిఐ ఎక్కడెక్కడ చేసుకున్నారు, ఏం నేర్చుకున్నారు? నేను పీసీ నుంచి డిఎస్పి వరకు అండి అది ట్రైనింగ్. పీసీ టు హెచ్సి వచ్చి నెల్లూరు టౌన్ లో చేశాను, అక్కడ 5th టౌన్ 1 టౌన్ అండ్ 2 టౌన్ లో చేశాను. తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ కోవూరు పోలీస్ స్టేషన్ లో నేను ఎస్ఐ అండ్ సిఐ చార్జ్ ఇచ్చారు. తర్వాత డిఎస్పి అటాచ్మెంట్ వచ్చి నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ కి ఇచ్చారు. కానిస్టేబుల్ దగ్గర నేర్చుకున్నారు కదా నెల్లూరులో. కానిస్టేబుల్ అనగా సెంటరీ నుంచి స్టార్ట్ అవుతుంది. సెంటరీ అనగా 2-3 గంటలు నిల్చోవాలి తుపాకి పట్టుకొని, అప్పుడు కానీ లేదా పాసింగ్ అవుట్ పీరియడ్ లో కూడా మీరు గంటలు కూడా నిల్చోవాలి, అప్పుడు కానీ ఎందుకు వచ్చాము ఉద్యోగంలోకి అని అనిపించలేదా? అలా కంటిన్యూ నిల్చోవాలి కదా. అవును, ఒకసారి ఈ ట్రైనింగ్ ఏంటి అనే ఒక అనిపించేది, బట్ అయితే లేదు అని ఇది మనం చెయ్యాలి అనే ఒక పట్టుదల అయితే ఉండింది. కానీ మీ బ్యాచ్మేట్స్ అందరూ అంటే మీద చదువుకున్న అందరూ కూడా సాఫ్ట్వేర్ లో సెటిల్ అయిపోయి మంచి లక్షల జీతం తీసుకొని పెళ్లిళ్ళు చేసుకుని అమెరికా వెళ్ళిపోయి ఉంటారు కదా. వాళ్ళతో మాట్లాడినప్పుడు లేదా వాళ్ళేమైనా ఫోన్ చేసి నీకెందుకు అని అన్నారా, లేదు వాళ్ళని తలుచుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎందుకు వచ్చారా అనిపించిందా? అంటే ఈ జాబ్ రాకముందు అనిపించేదండి, నేనేమన్నా అంటే నాకు ఎందుకు ఇంత డిలే అవుతుంది, అందరు సెటిల్ అయిపోయారు అంటే నేను బీటెక్ లో కూడా టాపర్నే అన్నమాట. మరి క్యాంపస్ ఎంట్రీస్ వస్తాయి కదా మీకు, క్యాంపస్ సెలక్షన్ అవ్వలేదా? క్యాంపస్ సెలక్షన్స్ కి నేను అటెండ్ అవ్వలేదండి, అప్పుడు నాకు కాల్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల నేను అటెండ్ అవ్వలేదు. ఆ లాస్ట్ లో నేను సరే అని నాకు ఎట్లా దాని మీద ఇంట్రెస్ట్ లేదని నేను ట్రై చేయలేదు. ఈ కోచింగ్ అయిన తర్వాత ట్రై చేశాను 2 years సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశాను. ఇందులో వచ్చేటప్పుడు వాళ్ళు ఫోన్లు చేస్తున్నప్పుడు అనిపించిందా, ఇప్పుడు అనిపించలేదా ఎందుకు వచ్చావు? లేదు, వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. మా ఫ్రెండ్ ఇలా ఉంది అని చాలా ప్రౌడ్ గా ఫీల్ ఇన్ఫార్మ్ సర్వీస్ లో ఉంది. అవును. కానీ మీ పేరెంట్స్ నుంచి ప్రెజర్ రాలేదా మీకు తొందరగా పెళ్లి చేయాలని? సాధారణంగా ఏ పేరెంట్ అనుకుంటారు కదా తొందరగా పెళ్లి చేసావు బాధ్యత తీరిపోద్దని. అది ఉందండి, కాకపోతే నేనే కొద్దిగా డిలే చేస్తున్నాను. అయిందా మ్యారేజ్? లేదండి. చూస్తున్నారా? పర్సనల్ నుంచి ప్రొఫెషనల్కి వద్దాం. అక్కడ నెల్లూరులో ఎస్ఐ సిఐ డిఎస్పీ నేర్చుకున్నారు. ఫస్ట్ పోస్టింగ్ ఆదోని. ఫీడ్బ్యాక్ తెలుసుంటే దీనికి ఒక చరిత్ర ఉంది, కమ్యూనల్ అని, డెకాయిట్స్ ఎక్కువ ఉంటారని, పక్కన కర్ణాటక బార్డర్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకొని టోపోగ్రాఫ్ తెలుసుకుని వచ్చారా? యాక్చువల్ గా ఇది కమ్యూనల్లీ సెన్సిటివ్ అని మాత్రమే తెలుసుకున్నాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు, ఎందుకంటే పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చిన నెక్స్ట్ డేనే రిపోర్ట్ చేసేసాను అనమాట. కమ్యూనల్లీ సెన్సిటివ్ ఆదోని అని మాత్రమే తెలుసు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ తిరుగుతూ ఉంటారు, బార్డర్ ఏరియా కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకు బాగా అర్థమైంది. ఇక్కడ సీట్ లో కూర్చున్న తర్వాత మీకు వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఇక్కడ ఫస్ట్ ఛాలెంజ్ అప్పుడు నేను లాస్ట్ జనవరిలో పోస్టింగ్ తీసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ రంజాన్ బడేరాత్ అని, తర్వాత ఫిబ్రవరిలో నా ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి ఫిబ్రవరిలో శివాజీ జయంతికి ర్యాలీ ప్రొసెషన్ అన్నమాట. ఇక్కడ విహెచ్పి కొద్దిగా యాక్టివ్ ఉంటుంది, ప్లస్ రూలింగ్ బీజేపీ పార్టీ కాబట్టి అదే నా ఫస్ట్ ఛాలెంజ్. ఆ రోజు ఏ ఇష్యూ లేకుండా కంప్లీట్ చేయడమే
పెద్ద ఛాలెంజ్. అనుకున్న టైంకి కంప్లీట్ చేయగలిగాము. ఏం చేశారు? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మెయిన్ వాళ్ళని ఎక్కడ స్టాప్ చేయకుండా కంటిన్యూస్ గా తీసుకొచ్చేసామండి. స్టాప్ చేసి వాళ్ళు కొద్దిగా అంటే ఈ డీజే ఉండడం వల్ల ఎగిరి 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 అక్కడే డిలే చేసేస్తారనమాట, ముందుకు కదలరు. బట్ అయితే నేనే ముందుండి మరి వాళ్ళని ఎక్కడ ఆపకుండా తీసుకొచ్చేసేటప్పటికి ఎగ్జాక్ట్ మేము 10:45 అంతా నైట్ కంప్లీట్ చేయగలిగాము. అందరు ఎక్స్పెక్ట్ ఏం చేశారంటే 12 అవుతుంది అనుకున్నారు, బట్ అయితే మేము 10:45 అంతా కంప్లీట్ చేసేసాం. ర్యాలీని మీరు సాఫ్ట్ గా తీసుకొచ్చారు, కానీ టౌన్ లో కొన్ని మాస్క్లు ఉన్నాయి. అక్కడ రాగానే గతంలో హిస్టరీ తీసుకుంటే అక్కడ స్టోన్ పెల్టింగ్ చేసేవారు. అట్లా స్టోన్ పెల్టింగ్ కాకపోయినా వీళ్ళు అక్కడే క్రాకర్స్ ని పేల్చడము, డీజే సౌండ్ పెంచడము, గట్టి గట్టిగా జై శ్రీరామ్ అని అరవడం ఇలా ఉంటాయి. కాకపోతే ముందే మేము ఇక్కడ ముస్లిం పెద్దలతో కూడా వాళ్ళకి కొంచెం మాట్లాడి కౌన్సిలింగ్ చేసి ఆ టైంకి అక్కడ ఎవరు లేకుండా చూసుకొని వీళ్ళని కూడా అక్కడ ఎక్కువసేపు స్టాప్ చేయకుండా సౌండ్ పెంచకుండా మా వాళ్ళని అక్కడ పెట్టి ఆ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల సాఫీగా జరిగిపోయింది. తర్వాత ఇక్కడ మీరు ఇందాక చెప్తున్నట్టుగా ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ ఎక్కువ ఉంటాయి, కర్ణాటక నుంచి రావడం, మహారాష్ట్ర నుంచి రావడం, అటువంటి సంఘటనలు ఏం జరిగాయండి ఇక్కడ? ఇక్కడ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే మనకి సింధనూర్ ఉంది కర్ణాటకలో. ఆ సింధనూర్ లో కంప్లీట్ పిగ్ అఫెండర్సే ఉంటారన్నమాట. అంటే ఈ ఏరియాలో ఈ పందుల్ని పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ వాళ్ళకి పౌల్ట్రీ ఫార్మ్స్ ఏమి ఉండవు, బట్ అయితే అది వీధుల్లో కానీ వాళ్ళకున్న పాకల్లో కానీ వదిలేస్తారు. ఈ గ్యాంగ్స్ బొలెరోలో వచ్చి నైట్ టైం ఆ పందుల్ని ఒక 6 మంది బొలెరోలో వస్తారు. ఆ బొలెరోలోనే వీళ్ళకి సోడా బాటిల్స్, ఎంటీ సోడా బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటాయి. ప్లస్ వీళ్ళ దగ్గర మారణాయుధాలు కూడా ఉంటాయి. అలాంగ్ విత్ కారం పొడి కూడా వీళ్ళు క్యారీ చేస్తా ఉంటారు. ఎవరైనా వీళ్ళకి అడ్డం వస్తే వాళ్ళని అటాక్ చేయడానికి బెదిరిస్తారనమాట. వీళ్ళు ఈ కమ్యూనిటీ ఎవరైతే పెంచుకుంటా అంటారో వాళ్ళు వదిలేయడం వల్ల, అంటే వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారు పందుల్ని యాక్చువల్ గా, బట్ అయితే అవి పెద్దగైన తర్వాత వీళ్ళు దాన్ని ఇక్కడ కర్ణాటకలో కానీ గోవా కానీ అలా వాళ్ళు అమ్ముకుంటారు అనమాట. వాళ్ళ బిజినెస్ అది. కాకపోతే వీళ్ళు నైట్ టైం వచ్చి ఒక బొలెరోలో ఒక 6-7 పందులు అలా తీసుకెళ్లిపోతూ ఉంటారు. అడ్డం వస్తే అంటే వీళ్ళే ఆల్రెడీ ఒక రెక్కి లాగా పెట్టుకొని వీళ్ళ ఓనర్లు వాళ్ళని ఆపాలని చాలాసార్లు ట్రై చేసినా కూడా ఒకసారి వాళ్ళని ఆపాలని వాళ్ళే ట్రై చేసి ఆ బొలెరోతోనే గుద్ది చంపేసిన కేసు కూడా రిజిస్టర్ అయింది అనమాట. అంటే వాళ్ళు ఎంత అగ్రెసివ్ ఉంటారంటే అయితే చంపేనన్నా చంపేస్తారు, ఏది చేసినా ఆ బూటీతో స్టోలెన్ ప్రాపర్టీతో వెళ్ళిపోవడమే వీళ్ళకున్న మెయిన్ ధ్యేయం అన్నమాట. అది ఇక్కడ బార్డర్ 25 కిలోమీటర్సే కాబట్టి ఈజీగా సిరిగుప్ప, సింధనూరు వెళ్ళిపోతారు. సో ఆ గ్యాంగ్ ని మేము పట్టుకున్నాము. ఇందులో ఒక 12 మెంబర్స్ ని అరెస్ట్ చేశాము. కంప్లీట్ థెఫ్ట్ చేసిన పిగ్స్ అన్ని రికవరీ చేశాము. దాని వల్ల ఇప్పుడు చాలా రెడ్యూస్ అయ్యాయి. లేదంటే ప్రతి వీక్ ఒక 2-3 కంప్లైంట్స్ అన్నా వస్తాయి, ఈ రోజు ఇక్కడ పందులు పోయాయని. వాళ్ళు ఏదో ఒక బీభత్సం చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రాపర్టీతో వెళ్ళిపోవడమే వీళ్ళ ముఖ్య ఇది అనమాట. సింధనూర్ గ్యాంగ్ అని వీళ్ళు. బళ్ళారి నుంచి కూడా ఉంటాయండి మీకు ఇష్యూస్? బళ్ళారి నుంచి ఏముండవండి ఇక్కడ. అంటే కొంతమంది అక్కడ చేసి ఇక్కడ షెల్టర్ తీసుకోవడం, ఇక్కడ క్రైమ్ చేసి అక్కడ షెల్టర్ తీసుకోవడం ఒకప్పుడు ఉండేది. బళ్ళారిలో చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇప్పుడైతే ఏం లేదు. మనకు మెయిన్ భద్రావతి, షిమోగ్గా, ఈ సింధనూరు వాళ్ళే దొంగలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మీద ఫోకస్ ఉందా? అవును, వాళ్ళ మీద ఫోకస్. ఇది కాకుండా 19 lakhs రికవర్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ అది చాలా పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. అది ఎలా బ్రేక్ చేశారు మీరు? అంటే ఒక స్టేట్ కాదు, చాలా స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. అవును, ఇక్కడ ఉన్న లోకల్స్ కొంతమంది క్రికెట్ డీటెయిల్ చెప్పండి. ఫస్ట్ ఇక్కడ క్రికెట్ బీటర్స్ ఉంటారండి, బెట్టింగ్ కి బీటర్స్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమంటే ఆ సైకిల్లో వీళ్ళు 4th స్టేజ్ వాళ్ళు అనమాట. ఆ 4th వీళ్ళు ఏమంటే వీళ్ళు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ పే చేసి వ్యాలెట్ లోకి ఇంత అమౌంట్ అని వాళ్ళకి డిఫరెంట్ యాప్స్ ఉంటాయి, బెట్టింగ్ యాప్స్. వీళ్ళు అమౌంట్ పే చేస్తే ఆ వ్యాలెట్ లోకి అమౌంట్ పడుతుంది అనమాట, వీళ్ళ లాగిన్ ఐడి. ఆ లాగిన్ ఐడి కూడా ఆర్గనైజర్సే ఇస్తారు.
వాళ్ళకి యాప్స్ అవి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లాగిన్ ఐడి పాస్పోర్ట్ తో వీళ్ళకి తెలిసిన కొంతమందితో ఆడిస్తూ ఉంటారన్నమాట. అంటే ఆ సర్కిల్ ఆ చైన్ లో నెంబర్ 4 వీళ్ళు 4. మేము 3, 2, 1 ఉన్నాడు కదండి. 1 చేరుకోలేకపోయాం కానీ 2 వరకు వెళ్ళగలిగాము. ఎందుకంటే 1 వాళ్ళందరూ ఇక్కడ ఉండరు,